నమస్తే. తెలంగాణలో ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ ప్రతి ఒక్కరికి బాగా తెలుసు. ముఖ్యంగా స్మితా సబర్వాల్ బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కీలకమైనటువంటి విభాగాల్లో పనిచేసి ఒక మంచి అధికారిగా గుర్తింపు తెచ్చుకున్నారు. అలాగే గత ఎన్నికలకు ముందు ఒక రకమైనటువంటి ఆరోపణలు, వివాదాలకు కేంద్ర బిందువుగా కూడా మారారు. ఇలాంటి సందర్భంలో స్మితా సబర్వాల్కి సంబంధించినటువంటి ఒక అప్డేట్, త్వరలోనే పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు ఐఏఎస్ స్మితా సబర్వాల్ అనేది ఎక్కువగా వినిపిస్తుంది. ముఖ్యంగా వెస్ట్ బెంగాల్కి చెందినటువంటి స్మితా సబర్వాల్ వారి తండ్రి ఆర్మీ ఆఫీసర్ అవడంతో ఎక్కువగా సికింద్రాబాద్లోనే నివాసం ఉన్నారు. ఇలాంటి సందర్భంలో ఆమె ఎడ్యుకేషన్ అంతా హైదరాబాద్, సికింద్రాబాద్లోనే సాగింది. ఇటువంటి క్రమంలో చాలా కీలకమైనటువంటి పరిణామంగా ఇది మనం చూడాలి. పొలిటికల్ ఎంట్రీ అంటే ఈ టాపిక్ ఎందుకు వచ్చింది అనేది ఇక్కడ మనం మాట్లాడుకోవాలి. ఈ మధ్య డిజిటల్ మీడియాకు కొన్ని ఛానల్కి సంబంధించినటువంటి ఇంటర్వ్యూల్లో ఆవిడ మాట్లాడారు. ప్రజాసేవ చేయాలన్నది నా అభిమతం, అందుకే నేను ఐఏఎస్ను ఎంచుకున్నా అని చెబుతూ అక్కడ యాంకర్ అడిగినటువంటి ఒక క్వశ్చన్కి, అంటే డైరెక్ట్ పాలిటిక్స్లోకి ఏమన్నా వచ్చే ఆలోచన ఉందా అని అడిగినప్పుడు ఏమో జరుగుతుందేమో అని ఒక మాట మాట్లాడారు. ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఇదే ప్రధానమైనటువంటి చర్చ మారింది. చాలా కీలకమైనటువంటి పరిణామం. స్మితా సబర్వాల్ ఆమె ఒక మంచి అధికారిగా చిన్న వయసులోనే యూపీఎస్సీలో సక్సీడ్ అయి సివిల్స్కి ఎంపికయ్యారు. ఇట్లాంటి క్రమంలో తెలంగాణలోనే ఎక్కువ కాలం పనిచేసినటువంటి సందర్భంలో అక్కడ ఉన్నటువంటి ప్రజలకు సేవ చేయాలి, ప్రజాసేవ చేయాలి అని. ప్రజాసేవ అంటే అధికారిక కూడా చేయొచ్చు కదా అని అడిగినప్పుడు దానికి సంబంధించి ఏం మాట్లాడాల. అంటే మీరు పొలిటికల్గా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, రాజకీయాల్లోకి రావడానికి, ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడానికి మీరు ఇంట్రెస్ట్గా ఉన్నారని అడిగినప్పుడు దానికి సంబంధించి ఒక స్మైల్తో దాన్ని దాటవేసే ప్రయత్నం చేశారు. అంటే ఎంత ముఖ్యమైనటువంటి పరిణామంగా ఇది తెలంగాణ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతుంది. ముఖ్యంగా ఇటీవల స్మితా సబర్వాల్పై వచ్చినటువంటి ఆరోపణలు కానీ, విమర్శలు కానీ కోకొల్లలే. ఆవిడ కేంద్ర సర్వీసుల్లోకి వెళ్ళిపోతున్నారని, అలాగే ఐఏఎస్ ఉద్యోగానికి స్వచ్ఛంద పదవి విరమణ చేయబోతున్నారు అనేది కూడా బాగా వినిపించింది. ఇట్లాంటి క్రమంలో ఆమె నోట నుంచి ప్రజాసేవ అనే మాట రావటం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్గా మారింది. ఏమో సమయమే నిర్ణయిస్తుంది, దానికి సంబంధించి నేను ఎలాంటి నిర్ణయం తీసుకున్నా దానికి పైన ఉన్నటువంటి భగవంతుడే చూసుకుంటాడు అని చెప్పి. ఇలాంటి క్రమంలో చాలా కొన్ని ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలు కూడా స్మితా సబర్వాల్ చేశారు. ఒక ఐఏఎస్, ఒక ఐపీఎస్ ఒకే ఇంట్లో ఉంటున్నారు కాబట్టి మీకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయా అని అడిగినప్పుడు కూడా దానికి ఒక నవ్వుతూ సమాధానం ఇచ్చారు. స్మితా సబర్వాల్ భర్త అకున్ సబర్వాల్, ఆయన కూడా ఒక సీనియర్ ఐపీఎస్ అధికారి. ఇలాంటి సందర్భంలో స్మితా సబర్వాల్కు ఉన్నటువంటి పరిచయాలు కానీ, ఆమెకు తెలంగాణతో ఉన్నటువంటి అనుబంధం కానీ, ఆమె ఎక్కువ కాలం అక్కడే పనిచేసినటువంటి పరిస్థితుల్లో స్మితా సబర్వాల్ రాజకీయాల్లోకి వస్తే ఏ పార్టీ ద్వారా ఆవిడ ఎంట్రీ ఉండబోతుంది అనేది ముఖ్యమైనటువంటి అంశం. కొంతమంది అయితే గులాబీ పార్టీ నుంచేని, కొంతమంది అయితే రకరకాలుగా వారి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా పనిచేశారు అనేది ఆవిడ మీద విమర్శ ఉంది. అంటే ఏ ప్రభుత్వం, ఏ పార్టీ అయినా అధికారంలో ఉన్నప్పుడు దానికి సంబంధించినటువంటి అధికారులు వారి కనుసనల్లోనే పనిచేయాల్సి ఉంటుంది. ఇట్లాంటి సందర్భంలో మరి ఏ రకమైనటువంటి నిర్ణయం తీసుకుంటారు? రాజకీయాల్లోకి వస్తారా, లేదా ఐఏఎస్ అధికారిగానే ప్రజాసేవలో ఇంకా మరింత ముందుకు వెళ్తారా, లేకపోతే వాలంటరీ రిటైర్మెంట్ ఇచ్చి ప్రజాసేవ చేయటానికి
రాజకీయాలు కాకుండా వేరొక ప్లాట్ఫామ్ని ఎంచుకుంటారా అనేది ఇక్కడ చాలా కీలకంగా మారినటువంటి అంశం. మొత్తానికైతే స్మితా సబర్వాల్ రాజకీయాల్లోకి రావాలి అనే డిమాండ్ అయితే తెలంగాణ వ్యాప్తంగా ఎక్కువగా వినిపిస్తున్నటువంటి సందర్భం.